ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. శ్రీ సాయినాథ ప్రబోధామృతము మొదటి అధ్యాయము 2వ భాగం. జీవితంలో చదువుకోవడం, వృత్తి కొనసాగించడం, సంసారిక జీవిత బాధ్యతలను నిర్వహించడం, బిడ్డలను సాకడం ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడు, గత్యంతరం లేక చేస్తాడు. అవకాశం ఉండి శ్రీమంతుడైతే అలా నిరంతరం శ్రమించకుండా జీవించవచ్చునన్న భావంతో సాధ్యమైనంత త్వరలో శ్రీమంతుడు అవ్వాలని పడరాని పాటలు పడతాడు. అంటే ఇట్టి కృషి శ్రమ అనిపిస్తుంది, పరాధీనత అనిపిస్తుంది. బ్రతకడం కోసం తినవలసి రావడం, తినడానికి శ్రమించడమో లేక చదువుకోవడమో అవసరం ఉండడం. కనుక ఇష్టం ఉన్నా లేకున్నా అలా చేయవలసి రావడంలో ప్రకృతికి, సామాజిక వ్యవస్థకు బానిసత్వం, తన కోరికలను అణుచుకుని ధర్మాన్ని అనుష్ఠించవలసి రావడం మరొక పరాధీనత. అధర్మంగా జీవించవలసి రావడం అట్టి పరాధీనత నుండి త్వరగా తప్పుకోవడానికి ఆవశ్యకమని తోచి అలా నడుచుకోవడం మరో పరాధీనత. ఈ రీతిలో సంపూర్ణమైన స్వేచ్ఛ కోసం, సుఖం కోసం పాడవలసి రావడమే పరాధీనత. జీవితంలో ఒంటరితనాన్ని తప్పుకోవడం కోసం ప్రాకృతికమైన కామాన్ని నెరవేర్చుకోవలసి రావడం ఇంకొక పరాధీనత. అలా మరొక వ్యక్తి యొక్క తోడు పొందాలంటే వారు, మనము కూడా ఒకరి ఇష్టాయిష్టాలతో మరొకరి ఇష్టాయిష్టాలను సర్దుకొని సామరస్యం చెందడంలో కొంత స్వేచ్ఛను వీడి పరాధీనత చెందాలి. అది కొంత పరాధీనతే. బిడ్డలను పెంచడంలోనూ స్వేచ్ఛను, సుఖాన్ని విడిచి శ్రమించాలి. అదొక పరాధీనత. సమాజంలో సాటివారి మన్నన పొందాలంటే సాంఘికమైన సాంస్కృతిక భావాలకు కట్టుబడాలి. ఉదాహరణకు, ఒక అంతస్తు, హోదాను అనుభవించాలి అంటే ఇంట్లో సోఫాలు, టీవీ, ఫ్రిడ్జ్, రేడియో, బొచ్చుకుక్క ఇలా కొన్ని ఉండాలి. ఇక ఈ దృష్టి కలిగాక అట్టి అవసరాలకు అంతు ఉండదు. అది భార్యాబిడ్డలకు సంక్రమించి అట్టి ఆడంబరాల కోసం అతన్ని పీడించేస్తారు. జీవితంలో ఎన్ని వాస్తవమైన అవసరాలను అతడు ఎంత శ్రద్ధతో సమకూరుస్తున్నా ఇట్టి కృత్రిమమైన అవసరాలను తీర్చుకోకపోతే వారిలో వ్యతిరేక భావం నిత్యము ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతాయి. ఇది పరాధీనతే. ఇలా ఇంకెన్నో రకాల పరాధీనతలు ఎంత శ్రీమంతుడినైనా కోతిని ఆడించినట్లు ఆడిస్తాయి. వాడికి స్వేచ్ఛ కాదు లభించేది, అధికమైన పరాధీనతే. స్వేచ్ఛ కాక మరింత తీవ్రమైన బానిసత్వమే. సామాన్యుడు వ్యవసాయం చేసే కూలి వంటి వాడైతే శ్రీమంతుడు బిళ్ళ జవాను వంటి వాడు అన్నమాట. మొదటివాడు కొద్ది రకాల పరాధీనతకు, ప్రముఖంగా ప్రకృతికి మాత్రమే తల ఒగ్గుతూ, రెండవ వాడు మరెన్నో రకాల పరాధీనతకు బానిసవుతాడు. మొదటివాడు కొంతైనా సొంత నిర్ణయంతో పనిచేసే స్వేచ్ఛాజీవి, తనకు ఉన్నది చాలనుకున్నప్పుడు పనిమాని విశ్రమించవచ్చు. రెండవ వాడు అలా కాదు. ఒక వంక తనకున్న ధనమంతా పోతే ఏం చేయాలన్న భయం పిశాచంలా అతడి హృదయాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. అట్టి పరిస్థితిని ఎదుర్కోవటానికి తనకు, తన వారందరికీ అంతవరకు ఎక్కువ నిల్వలుంచాలని పాటుపడతాడు. అట్టి కృషి ఎందరికో ఎన్నో రకాల పరాధీనత చెంది వారిని సంతృప్తి పరుస్తూ ఉండవలసిన గతిని కల్పిస్తుంది. ఎంతసేపటికి సుఖం అన్న ఆశ అతడికి అంతకంతకు స్వేచ్ఛ, సుఖ రహితుణ్ణి చేస్తుంది. జీవితమంతా ఇలాగే గడిచి అట్టి దిగులుతోనే మరణించవలసి వస్తుంది. ఇంతటికీ మూలం కావాలి అన్న కోరికలే. దీనికంతటికీ మూలం మనిషి ఒక ప్రకృతి సత్యాన్ని గుర్తించకపోవడమే. జీవులన్నీ ఆట అంటే ఇష్టపడతాయి. ఆటలలో ఎంతో శ్రమపడాలి. అయినా అది ఎంతో ఇష్టంగా మనిషి ఆడతాడు. అవకాశం ఉండాలే కానీ ఎంతకాలమైనా అలా ఆటల్లోనే గడపాలి అనుకుంటాడు. ఎందుకని? అందులో సహజంగా ప్రతిఫలమనే ఆశ ఉండదు. ఆడగలగడమే ఒక సంతోషం. జంతువులు కూడా పరిగెత్తి ఆడుకోవడం చూస్తాము. కారణం, ఆటకు చివర ప్రతిఫలమన్నది లేదు. ఆటలో కూడా తన జట్టు తనకే పాత్రను ఇస్తే దానిని వహించడంలోనూ, ఆట యొక్క నిబంధనలకు కట్టుబడడంలోనూ, గెలుపు ఓటములతోనూ కొంత పరాధీనత ఉన్నది. అయినా అది పరాధీనత అనిపించదు. కారణం, ప్రతిఫలాపేక్ష లేకపోవడం వల్లనే. కళారాధన వంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. ప్రతిఫలాపేక్ష లేకపోవడమే సుఖదాయకమైతే జీవితాన్ని అలా గడపమన్న సాయి మాటలు మనను ఎందుకు కలతపరుస్తాయి? జయాపజయాలు, లాభాలాభాలు ఆశించని
సమభావాన్ని పరుచుకొని కర్మయోగాన్ని అనుష్ఠించమన్న గీతావాక్యం వలన ఎనలేని ప్రశ్నలను మన హృదయంలో ఎందుకు రేకెత్తిస్తాయి? అది సహజ జీవన విధానం అవక ప్రత్యేకమైన సాధన ఎందుకు అయింది? మానవుడు నాగరికతా ప్రభావం వలన పైన ఉదహరించిన భావాలను ఏర్పరచుకొని కృత్రిమమైన అవసరాలను కల్పించుకున్నాడు. ప్రాకృతికమైన అవసరాలు మన పెద్దలు చెప్పిన 4 పురుషార్థాలే. అది ఎలాగో చూద్దాం. మొదటిది ధర్మం. సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇది వాస్తవం అనిపించదు. తిండి, గుడ్డ, ఇల్లు ప్రధానమైన అవసరాలు, కానీ ధర్మం ఎలా అవసరం? తిండి, గుడ్డ లభించాక ధర్మం ఆచరించమని చెప్పవచ్చు గాని ముందే ధర్మం అంటే ఎలా? బ్రతకడానికి దారి చిక్కనప్పుడు మనిషి ధర్మాన్ని అతిక్రమించక ఏం చేస్తాడు అంటారు కొందరు. కానీ సమాజంలో ప్రతివాడికి తిండి, గుడ్డ లభించకపోవడానికి కొందరు స్వార్థంతో ప్రకృతిలో లభించే వనరుల హస్తగతం చేసుకోవడమే కారణం. ముందు సూచించిన రీతిన పరాధీనతను తప్పుకోవచ్చునన్న భ్రాంతికి లోనై వీలైనంత కూడబెట్ట యత్నించినందువల్లనే కొందరికి జీవితావసరాలైన తిండి, గుడ్డ కరువయ్యేది. ఉత్పత్తి అధికమైన కొందరు సరుకులను రహస్యంగా దాచిపెట్టి వాటి వెలను కృత్రిమంగా పెంచడం వల్లనే నేడు అట్టి దుస్థితి ఏర్పడడం మనం చూడవచ్చు. అలా పోగు చేసిన వారి ప్రాపుతో అధికారాలకు వచ్చి వారికి తొత్తులుగా పనిచేసి నాయకుల వల్లనే సమాజంలో కృత్రిమమైన దారిద్ర్యం తాండవిస్తోంది. అలా కాక ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం విద్య ద్వారా ప్రజలకు నేర్పుతూ ఇలాంటి సమస్యలు ఏర్పడవు. కానీ ధర్మాన్ని నిర్వచించడం ఎలా? దేశ కాలాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కదా. ఏది ధర్మమో ఏది కాదో నిర్ణయించి చెప్పేది ఎలా? ఒక వ్యక్తికి ఒకటి ధర్మమని తోస్తే మరొక వ్యక్తికి మరొకటి ధర్మమని తోచవచ్చును కదా అని ప్రశ్నలు వస్తాయి. అలా కాదు. తనకు ఇతరులు ఏమి చేయాలి అనుకుంటాడో అలా తాను ఇతరులకు చేయడం, తనకు ఇతరులు ఏమి చేయకూడదు అనుకుంటాడో అలా తాను ఇతరులకు చేయకుండడం ధర్మం అని మహాభారత, భాగవతాలు, బుద్ధుడు, క్రీస్తు, మహమ్మదు అందరూ చెప్పారు. ఆలోచిస్తే ప్రతివారి ఆంతర్యం అలానే అని చెబుతుంది. ఏ కాలంలోనైనా, దేశంలోనైనా, ఏ వ్యక్తిలోనైనా అలానే తోస్తుంది. కనుక ధర్మం శాశ్వతం. అలాంటి ధర్మాన్ని కేవలం ఏ కళాశాలలోనూ బోధించడం చాలదు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం బిడ్డకు వెన్నతో పెట్టిన విద్యగా నేర్పవలసిందే. అలా బాల్యం నుండి అనుక్షణం జీవించడం ద్వారా నేర్చిన దానిని ఏ యోచన తర్వాత అంత తేలికగా మనసులోంచి చెదరగొట్టలేదు. స్త్రీ పురుష భేదం భౌతికమే కాదా? అటువంటప్పుడు దాంపత్యానికి వరుసలు వాయిలు పాటించనక్కరలేదు అని ఎందరు చెప్పినా చెప్పేవాడు కూడా అలా ప్రవర్తించడానికి కష్టపడతాడు. అంత బలీయము అలాంటి ధర్మబోధ. కులమతాలు, వరకట్నాలు అధర్మమని ఎందరు నాయకులు ఉపన్యాసాలు ధరించినా తమ వారికి మాత్రం వాటిని కాడెద్దుల్లాగా పాటిస్తూనే ఉన్నారు కదా. అలా ధర్మబోధ జరగాలి. ఇది మనం అనుకున్నంత కష్టం కాదు. మనిషికి మేధస్సు, బుద్ధి, శక్తి ఉన్నాయి కనుక ఎవరు ఆలోచించినా అది అర్థమవుతుంది. అంతేగాక మనిషి సంఘజీవి. సాటి వారితో సామరస్యం, ప్రేమానుబంధాలు ఏర్పరచుకుని జీవించ చూడడం వాడి నైజం. కృత్రిమమైన నేటి నాగరికతా ప్రభావం వాడికి తద్విరుద్ధమైన ఆచరణ ఉగ్గుపాలతో నేర్పబట్టే నేడు ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించడం కష్టతరమవుతోంది. అలా గుర్తించకపోవడం వలన పైన సూచించినట్లు జీవితం అంతకంతకు పరాధీనతే అవుతూ దుఃఖదాయకం అవుతోంది. ఇదే రుజువు ధర్మం ప్రధాన పురుషార్థం అవడానికి. ఉగ్రమైన విప్లవవాదం తలెత్తడమే నేటి మన జీవిత వైఖరి తప్పనడానికి నిదర్శనం. ధర్మాన్ని ప్రధాన పురుషార్థంగా గుర్తించకపోవడమే అవినీతికి, అన్యాయానికి, స్వార్థానికి, వాటి ఫలితమైన విప్లవవాదానికి కారణం. ధర్మం ప్రధాన పురుషార్థమని గుర్తించి ప్రతివారు జీవితంలో దానిని కాపాడుకుంటుంటే అది యావత్ సమాజానికి రక్ష అవుతుంది. గొడుగు, ఇల్లు మొదలైనటువంటి వాటిని జాగ్రత్తగా పెట్టుకుంటుంటే అది మనను తాపాల నుండి కాపాడినట్లే ఇదీను. అందుకే మన పూర్వ ఋషులు ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం కాపాడుతుంది అని చెప్పారు. బుద్ధి, శక్తిగల మానవుడికి స్వల్పమైన యోచనతో ప్రతివారికి నేను అన్న అనుభవం ఒకటేనని గుర్తించడం సాధ్యం. సాయినాథ పూజ ఏది నిజం?
విజ్ఞాన వీచికలులో వివరించినట్లు నేను అన్నది సర్వగతమని తెలుసుకుంటే నాలో నీవున్నావు, నీలో నేనున్నాను అని అన్ని జీవుల రూపాలలో నేనే సంచరిస్తూ ఉన్నాను అన్న సాయి వాక్యాలు అర్థమవుతాయి. అట్టి అవగాహన ఎంతగా కలిగితే అంతగా ధర్మాచరణ సులభం అవుతుంది. అట్టి గుర్తింపుతో కూడిన ధర్మాచరణే ప్రేమ అంటే. ఆ ప్రేమకు మమకారాదులు విఘాతాలు కనుక వాటిని విసర్జించనిదే నిజమైన శాంతి ఆనందాలు వ్యక్తి కూడా లభించవు. అందుకే భౌతికవాదులైన మార్కిస్టులు కూడా మమకార బంధాలను బూర్జువా విలువలు, బూర్జువా తత్వము అని నిరసించవలసి వచ్చింది. అట్టి అవగాహన కలిగినప్పుడు మానవుడు ధర్మాన్ని తన శాంతి ఆనందాల కొరకే ఆచరిస్తాడు. సాటి వారి కోసం బలవంతాన ఆచరించవలసినందుకు హృదయంలో రహస్యంగా దానిని చూసి భయపడి వ్యతిరేకించడు. అలా కాక విప్లవం వంటి బాహ్యమైన బలాత్కారంతో ధర్మాన్ని నిలుపయత్నిస్తే అది కృత్రిమం అవుతుంది. వ్యక్తులు స్వేచ్ఛారహితమైన అట్టి నిర్బంధక వ్యవస్థను వ్యతిరేకించి కొంతకాలానికి స్వేచ్ఛ కొరకు అట్టి సమాజాలలో పోరాటం సాగించడం చూస్తాము. క్రమ పరిణామం యావత్తూ జీవులకు అంతకంతకు చైతన్య వికాసం చెందడం వైపుకే కొనసాగడం విజ్ఞాన వీచికలలో జీవశాస్త్రాధారంతో వివరించాము. అలా సహజంగా స్వేచ్ఛగా ప్రాకృతికంగా రావలసిన పరిణతిని బలవంతాన కలిగించిన యత్నించడం అట్టి పరిణతికి విఘాతమే కాగలదు. యువకుల భావిశ్రేయస్సు అవసరమైన విద్యాభ్యాసం అయినా సరే సామాజిక వ్యవస్థ నిర్బంధముగా రూపొందించినప్పుడు యువతరం దానిని అయిష్టపడి వ్యతిరేకించడం నేటి సమాజంలో చూడవచ్చు. అలా కాక దాని విలువను వారే గుర్తించేలాగును వారిని సంస్కరించినప్పుడు అది స్వేచ్ఛాయుతమైన పరిణతిగా తన శాంతి ఆనందాలకు ఆవశ్యకమైన సాధనంగా తమకై తామే దానిని అనుసరిస్తారు. ఇదే ఆధ్యాత్మికవాదానికి విప్లవవాదానికి గల వ్యత్యాసము. ప్రకృతిలో క్రమపరిణామంలో కనిపించే ఈ సత్యాన్ని గుర్తించినందువలననే కొంతకాలం నిర్బంధంగా నియంతృత్వం ద్వారా ధర్మాన్ని నిలిపితే కొంతకాలానికి ప్రజలకు అది అలవాటై నియంతృత్వం తొలగించిన ధర్మం నశించదు అన్న మార్కిస్టుల మధురమైన కళ ప్రపంచంలో ఒక్క దేశం కూడా నిరూపణ కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు సరికదా. సోషలిస్టు వ్యవస్థనే ప్రజలు ఎదిరించే సూచనలే ఆ దేశాలలో నానాటికి కనిపిస్తున్నాయి. ప్రకృతి సూత్రాన్ని గుర్తించని ఏ వ్యవస్థనైనా సరే ఎంతటి నిర్బంధంతోనూ మానవుడు ఎంతో కాలం నిలువజాలడు. కనుకనే ఆధ్యాత్మికమైన ధర్మసూత్రాన్ని శాశ్వత ధర్మం అని సకల ప్రాచీన ఋషులు కీర్తించారు. అది సర్వజీవులను పోషించి కాపాడుతుంది కనుక అదే భగవంతుడని కర్మపరులైన మీమాంసకులు ఇదివరలో దానిని కీర్తించారు. అందుకే వేదవ్యాసుడు విష్ణు సహస్రనామాలలో విష్ణువు ధర్మః అని కీర్తించాడు. దానిని ప్రధాన పురుషార్థంగా అంగీకరించాకనే తక్కిన ఆధ్యాత్మికత సార్థకము వాస్తవము అవుతుంది. కనుకనే అన్ని మతాలు ధర్మాచరణము నొక్కి చెప్పాయి. భగవద్గీత వంటి సాధనా గ్రంథాలలో యోగ సాధనకంతటికీ ధర్మాచరణకు అవసరమైన సాత్వికమైన దైవీ ప్రవృత్తిని అలవర్చుకోవడం ముఖ్యమని, అలా చేయకుంటే ఎంత తపస్సు దానము యజ్ఞము చేసినా రాజసిక తామసికమైన అసురీ ప్రవృత్తి వాటిని రూపుమాపి పక్కదారి పట్టించి అత్యల్పమైన ఫలితాన్ని ఇచ్చేలా చేస్తాయని చెబుతోంది. అందుకే సాయి అంటారు, నీవు సత్యాన్ని అంటిపెట్టుకుంటే నేను ఎప్పుడూ నీ చెంతనే ఉంటాను అని. కారణం అట్టి సత్యమనే ధార్మిక జీవితమే సాయి సూక్తులలో చెప్పబడిన సాధక జీవితం. అదే ఆచరణ రూపకమైన సాయి భక్తి సాధన. తక్కినది మిథ్యాచారము. ఆ ధర్మసూత్రాన్ని మరిస్తే మతము, ఆధ్యాత్మిక భౌతికవాదులు చెప్పినట్లు సమాజాన్ని మోసం చేసే కపటనాటకమే అవుతుంది. అట్టిది ప్రాకృతికమైన జీవ క్రమపరిణామ వైఖరికి విరుద్ధం కనుక దానిని నశింపచేసే శక్తులను అదే కల్పించుకుంటుంది. అలా జరగడం శ్రేయస్కరం కూడా. అందుకే అట్టి అధర్మ ప్రవృత్తి రూపాలైన మతద్వేషము, వర్ణభేదము, అసహన రూపకమైన ఆచారాలను సాయి విధిగా భగ్నం చేసేవారు. సాయి సాంప్రదాయము అన్న అధ్యాయమంతా ఈ సత్యాన్నే వివరిస్తుంది. క్రీస్తు, బుద్ధుడు, మహమ్మద్దుల నుండి
జ్ఞానేశ్వర్, బసవేశ్వరుడు మొదలైన వారందరూ అట్టి కపట ఆధ్యాత్మిక జీవితాన్ని ఖండిస్తూనే వచ్చారన్న సంగతి వారి జీవిత చరిత్రలు పరిశీలిస్తే తెలుస్తుంది. అయితే వర్ణాది విభాగాలను అట్టి ఆచారాలను ఋషులు ఎందుకు ప్రవేశపెట్టారు అన్న ప్రశ్నకు పురుష సూక్త రహస్యం అన్న గ్రంథమును, మతం ఎందుకు అన్న గ్రంథమును చూడవచ్చు. వారు ఒక విధంగా ప్రవేశపెడితే మనం దానిని విపరీత రీతిన వాడుకుంటున్నాము. విద్యాభ్యాసానికని పెద్దలు కళాశాలలు పెడితే బాధ్యతారహితంగా తల్లిదండ్రుల అదుపు తప్పి స్వేచ్ఛగా తిరగడానికి నేటి యువకుల్లో ఎక్కువ మంది కళాశాలలో చేరుతున్నట్లు. గుడ్డిగా బాహ్యంగా ఆచారాన్ని పాటిస్తే ఇలాంటి వికారాలే సంభవిస్తాయి. ఆచారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తేనే అట్టి ఆచరణ శ్రేయోదాయకం అవుతుంది. ధర్మాచరణ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా సుఖవంతము, సులభము అవుతుంది. అది సహజం కనుక వ్యక్తులకు చైతన్య వికాసాన్ని కలిగిస్తుంది. అప్పుడు తిండి, గుడ్డ, వాటిని పొందే ధనము మొదలైన రూపాలలో వ్యక్తమయ్యే అర్థం అన్న రెండు పురుషార్థం సర్వులకు సిద్ధిస్తుంది. అట్టి ప్రేమరూపకమైన ధర్మం వెలసిల్లే సమాజంలో కుంటి, గుడ్డి, వయోవృద్ధులు మొదలైన నిస్సహాయులకు ధర్మములో భాగమైన దానం అన్నది జీవితావకాశాన్ని కల్పిస్తుంది. యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అన్న నాలుగు కలిసి ధర్మం. యజ్ఞం అంటే ఏమిటో, ఎందుకో, మొదట మతం ఎందుకు, వేదమా ఆధునిక విజ్ఞానమా అన్న గ్రంథాలలో చూసి తరువాత భగవద్గీతలో చూస్తే అర్థమవుతుంది. అది తెలుసుకోక సలిపిన యజ్ఞాదులు వర్ణపరమైన స్వార్థమే అవుతాయి, మూఢాచారమే అవుతుంది, నిరర్ధకం అవుతుంది. తపస్సు అంటే పైన చెప్పిన ఆధ్యాత్మికమైన ధర్మసూత్రాన్ని గుర్తించి అవగాహనతో ఆచరించేదంతా కాయిక వాచికమైన తపస్సు. ధర్మానికి మూలమైన అంశంలో వ్యాపించియున్న నేను అంటే సాయిని గుర్తిస్తుండే యత్నమనే ధ్యానం మానసిక తపస్సు. అందుకే కర్మ అంటే ఏమిటో ఇక్కడ చెబుతున్నాను. అట్టి సాధనలో ఉత్తమమైన జపాన్ని గూర్చి భగవద్గీతలో కృష్ణుడు యజ్ఞాలన్నింటిలో జపయజ్ఞాన్ని అన్నాడు. ప్రతిఫలాపేక్ష బానిసత్వానికి, ప్రతిఫలాపేక్షరహితమైన శారీరక క్రీడలాగా ఎందుకు ఆనందదాయకాలో కొంత చెప్తాను. అలా ఎందుకు ఉండాలో మరొక కారణం చెప్తాను. ప్రకృతిని గూర్చి యోచిస్తే ఒక సత్యం గోచరిస్తుంది. జీవులన్నీ ఒక వంక ప్రకృతిని వినియోగించుకుంటూ మరొక వంక ఆ ప్రకృతికి తిరిగి వినియోగపడడం చూస్తాము. జీవులన్నీ ప్రాణవాయువును తీసుకొని బొగ్గు పులుసు వాయువును విడుస్తాయి. ఆ బొగ్గు పులుసు వాయువుని ఉపయోగించి వృక్షాలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అట్టి ఆహారం బొగ్గు పులుసు వాయువును వృక్షాలకు ప్రసాదించిన జీవులకు ఉపయోగపడుతుంది అనే ఆధునిక వైజ్ఞానిక రంగం ఈ సత్యాన్ని ఎంతగానో వివరిస్తుంది. ఇట్టి క్రియలు సక్రమంగా జరగడానికి అనువైన రీతినే క్రమపరిణామంలో జీవరూపాలు ఏర్పడతాయి. అలా ఏర్పడిన సకల జంతువుల దేహాలు కూడా నిర్విరామంగా కదులుతూ పనిచేయడం వల్లనే ప్రకృతి నుండి పుష్టిని పొందుతూ దానిని క్రియలలో వ్యయం చేస్తుంటేనే వాటి దేహాలు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటాయి. మనిషి కూడా అంతే. అట్టి శ్రమను అట్టి ప్రాకృతికమైన అవసరార్థం సల్పడమే ఆటలలో ప్రకటమయ్యే సంతోషానికి కారణం. అట్టి శ్రమలో రక్త ప్రసరణ బాగుగా జరిగి మెదడుకు శుద్ధమైన రక్త ప్రసరణ జరగడం వల్లనే సంతోషం అనుభవమవుతుంది. కండలు కదలడంలో పుష్టిని పొంది బలపడతాయి కనుక ఆరోగ్యం, వ్యాయామం, ఆటల వలన బలపడుతుంది. వృద్ధాప్యం త్వరగా రాదు. ఈ సత్యాన్ని గుర్తించారు కనుకనే యోగులకు కూడా యోగాసనాలు, సూర్య నమస్కారాలు విధింపబడినాయి. ఇట్టి వ్యాయామాన్ని నిర్దుష్టం చేసిన కదలికలే ఆసనాలు, సూర్య నమస్కారాలు. దీని ప్రయోజనం ఎంత అనూహ్యమైనదో తెలియాలంటే నేను రాస్తున్న లైంగిక జీవితం అన్న గ్రంథంలో చూడవచ్చు. ఒక వంక ధర్మసూత్రాన్ని గుర్తించి శాంతి ఆనందాల కోసమై సమాజంలోని సాటి జీవులకు శ్రేయస్కరమైన కర్మను సాయి చెప్పినట్లు పని చెయ్యి అని ఏ పని చేయడానికి అంగీకరిస్తావో దానిని సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి అన్నట్లు ఆచరించాలి. దానికి తోడు అట్టి కర్మ తన ఆరోగ్యానికి, మనోవికాసానికి ఎలా అవసరమో తెలుసుకొని ఆచరించాలి.
అంతేకాక ప్రతి జీవి సాటి జీవులకు ఉపకరించే రీతిని ప్రకృతిలో ఎలా జీవిస్తున్నాయో తెలుసుకొని అట్టి మహాయజ్ఞంగా తన ధర్మాన్ని అనుష్ఠించాలి. కర్మాచరణ నాగరికత నేర్పిన రాగద్వేష స్వార్థాది వికారాల చేతగాక పైన చెప్పిన అవగాహనతో చేస్తే చిత్తశుద్ధికి కారణం అవుతుందని ఇటు మన చర్చ అటు భగవద్గీతాది గ్రంథాలు చెబుతాయి. అట్టి కర్మయోగి జ్ఞాని పొందిన పరమార్థాన్నే తప్పక పొందుతాడని, జనకాదులు అలానే తరించారని, తాను అలాగే చేస్తున్నానని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. గీత వంటి ఆధ్యాత్మిక బోధ చేసిన కృష్ణుడు సహితం వ్యాయామం చేశాడు. చాణూర ముష్టికుల వంటి బలవంతులను సైతం కృష్ణ బలరాములు చిత్తు చేశారు అంటే వారి దేహదారుఢ్యం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. రాముడు ధర్మ విగ్రహుడే కానీ పరాక్రమశాలి, గొప్ప ధనుర్ధారి అయితే వారి బలాన్ని ధర్మార్థమే వినియోగించారు. ఇలా ధర్మరక్షణలో బలాన్ని వినియోగించ సమర్థుడు కానివాడు సరి అయిన సాధకుడే కాడు. వైరాగ్యం పేరిట శరీరాన్ని శుష్కింపచేయడం తామస తపస్సని గీత కూడా నొక్కి చెబుతోంది. ధర్మానికి హాని జరుగుతూ ఉంటే అసక్తుడై చూస్తూ ఉండేవాడు. అధర్మంతో చేయి కలిపిన వాడేనని ధర్మశాస్త్రం. ధర్మాన్ని రక్షించడంలో క్షాత్రధర్మాన్ని అవలంబించిన వారు విఫులైతే బ్రహ్మజ్ఞానానికై జీవితాలని అంకితం చేయదలిచిన వారు కూడా క్షాత్రం వహించాలని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వివేకానందుడు కూడా మన జాతికి కావలసింది ఆత్మబలం మాత్రమే కాదని, ఉక్కు వంటి కండబలం కూడా అవసరమని ఉద్ఘాటించారు. అహింసను ప్రధాన సూత్రంగా గ్రహించిన బౌద్ధ గురువులు కరాటే, తావో ఋషులు కుంగ్ఫు వంటి యుద్ధ విద్యలను ధర్మరక్షణార్థం ఏర్పరచడం గమనార్హం. అట్టి బలాన్ని చేకూర్చుకున్నవాడు రాగద్వేషాది ప్రయోజనాలను ఆశించి బలాన్ని అక్రమంగా వినియోగించుకోకుండా ఉండగలగడమే అహింస గాని, ధర్మరక్షణలో తన కర్తవ్యాన్ని బలహీనతల వలన తప్పుకొని పరమాత్మే తగిన శాస్తి చేస్తాడులే అన్న మెట్ట వేదాంతం చెప్పేవారంతా అధర్మంతో చేతులు కలిపి ధర్మ పన్నాల ముసుగులో దాక్కునేవారేనని గుర్తించాలి. అలా సేకరించిన బలాన్ని తనకు బాధ కలిగిందన్న ద్వేషం వలన యుద్ధంలో ప్రయోగించడం కానీ, అట్టి యుద్ధంలో ఎదుట నిలిచిన వారు తన వారన్న మమకారంతో వినియోగించకపోవడం కానీ చేయక, అట్టి రాగద్వేషాలకు అతీతుడై ధర్మం కోసం తన విధిగా తలచి వినియోగించాలని, అలా చేయడంలో జయాపజయాలు లాభాలాభాలు అన్న పరిగణన తగదని గుర్తించి కర్తవ్యాన్ని నిర్వహించడం నిష్కామయోగమని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. ఆ సూత్రాన్ని సాయి మొహుద్దీన్ తంబూలితో కుస్తీ పడడంలో ప్రకటించడమే గాక అపజయాన్ని నిర్వికారంగా అంగీకరించారే కానీ తన అద్భుత శక్తులను ప్రయోగించి తంబూలిని శిక్షించలేదు. అతడు గనుక అట్టి అద్భుత శక్తులను అధర్మాచరణకు వినియోగిస్తే సాయి కూడా అతన్ని అలాగే నిగ్రహించేవారే. దానికి రుజువున్నది. క్షుద్రశక్తిని ప్రయోగించి ఒక భక్తునికి అన్నం వెంట్రుకలా కనిపించి కంపు కొట్టేలాగా చేస్తే సాయి ఆ బాధను తన యోగశక్తితో నివారించి అట్టి దుష్టుడికి ఆ శక్తులు నశించేలాగా చేశారు కదా. శరీరాన్ని సాటి జీవుల శ్రేయస్సు కొరకు శ్రమింపచేయాలి కానీ సోమరిగా ఉంచరాదన్న సూత్రాన్ని కూడా సాయి పాటించారు. విరామ సమయంలో ఒక బంజరు భూమిని చదును చేసి తవ్వి పూల మొక్కలు నాటి నీరు పోసి పువ్వులను భక్తులకు ఉచితంగా కోసుకొనిచ్చారు. తర్వాత భక్తులు ఎందరో దర్శనార్థం వస్తూ ఉంటే వారికి తనతో సమయం గడిపే అవకాశం కల్పించాలని ఆ కృషిని ఆపి నిర్ణీత సమయాల్లో భిక్షకు మాత్రం వెళ్ళి వచ్చారు. తాను భుజించడం మానిన చివరి రోజుల్లో కూడా తన భిక్షపై ఆధారపడి జీవించే వారి కోసమని విధిగా భిక్ష చేస్తూనే ఉన్నారు. దాదాసాహెబ్ కాపర్డే ఒకరోజు స్నేహితులకు జాబులు రాస్తూ లోకాభిరామాయణంలో జనసంసర్గంలో కాలం వృధా చేసినప్పుడు వ్యంగ్యంగా సాయి ఇంకా నయం, చేతులు కదిలించటం అన్న పనైనా చేశావు అని దెప్పి పొడిచారు. నిద్రలో కాలం గడిపేవారు వచ్చినప్పుడు వారిని మసీదులో ప్రవేశించనివ్వక బయట నుండే విభూతినిచ్చి పంపేసేవారు. మనం సాయి అలా తిప్పి పంపేలా ప్రవర్తిస్తున్నామేమో
మెచ్చేలా ప్రవర్తిస్తున్నామేమో గుర్తించడం అవసరం. ఇంకొక స్థాయికి చెందిన సత్యం కూడా ఇందులో ఇమిడి ఉన్నది. రక్తశుద్ధి, ప్రసరణ, మానసిక స్థితి కూడా శ్వాసక్రియతో ముడిపడి ఉన్నది. శ్వాసక్రియను నడిపించే జీవచల శక్తిని ప్రాణం అన్నారు. అట్టి ప్రాణచలనం నిర్దుష్టంగా ఉండకపోతే సోమరితనం, తనకు శ్రేయస్కరమైన రీతిన శారీరకంగా మానసికంగా ఉత్తమమైన కృషిని చేయలేని బలహీనత తనలో పాదుకుంటాయి. ఇదే జప ధ్యానాదులు నియమంగా చేసే పట్టుదల లేకపోవడం కాను, సరైన విజ్ఞానాన్ని ఆర్జించలేని మానసిక దౌర్బల్యం కాను. జప ధ్యానాదులు కని కూర్చున్నా మనస్సు నిలుపలేని అసక్తతగాను ప్రకటమై సాధకులను నిరుత్సాహపరుస్తుంది. శ్వాసక్రియ మీద మానసిక స్థితి ఆధారపడుతుంది అనటానికి ఒక రుజువు. భయము, ఆశ్చర్యము, దుఃఖము వంటివి కలిగినప్పుడు శ్వాసగతి తదనుసారం మారుతుంది. విసుగు చెందినప్పుడు నిట్టూర్చడం, ఆవలించడం జరుగుతుంది. శ్వాస చలనము మనస్సు శారీరక స్థితితో ముడిపడి ఉన్నాయి అనటానికి ఒక రుజువు. మామూలు కంటే వేగంగా పని మీద నడుస్తున్నప్పుడు మనస్సు ఆ ఒక్క లక్ష్యంపై నిలిచి వేరొక ఆలోచన చేయలేము. అలా కాక వేరు ఆలోచనలు మెదిలితే మనకు తెలియకనే నడక మందగిస్తుంది. అలాగే ఆశ్చర్య, దుఃఖ, భయాది స్థితులు కలిగినప్పుడు గుండె దడదడలాడటం మొదలైన శారీరకమైన మార్పులు కలుగుతాయి. గాఢంగా నిద్ర పట్టినప్పుడు శ్వాస ఎంతో మందంగా సాగుతుంది. అసలు మానసిక శారీరక మాంద్యం, దౌర్బల్యం మొదట మనలో ఎందుకు ఎలా పాదుకుంటాయి? బాల్య చాపల్యం వలన అమాయకంగా మనం చేసిన పనులు పెద్దలు తప్పుగా ఎంచి కేకలేస్తారు, కొడతారు. అది ఎందుకు తప్పో తెలియని పిల్లవానికి పెద్దలంటే భయం రూపంలో మనస్సులో స్థిరపడుతుంది. అలాగే మనం ఇష్టపడిన పనిని అల్లరిగా తలచి నిరోధిస్తారు. దానివల్ల నిరుత్సాహం, దుఃఖం మన హృదయంలో నిలిచిపోతాయి. మనకు ఇష్టం లేని పనులను మనకు శ్రేయస్కరమని చేయమని నిర్బంధిస్తారు. అలాగే మనం తెలివి తక్కువగా చేసిన పనులను, మాటలను ఎగతాళి చేస్తారు. అది లజ్జగా నిలిచిపోతుంది. పైన మనం వివరించిన మనోదేహాల అవినాభావ సంబంధాన్ని అనుసరించి మనలో స్థిరపడిన ఈ భావాలకు అనుగుణమైన రీతిన శ్వాసక్రియ, శరీరంలోని కండరాలు ఒక వికార స్థితిలో స్థిరపడిపోతాయి. అంటే ప్రాణచలనం అస్తవ్యస్తం అవుతుంది. బాల్యం నుండి కారము మొదలైన వికారమైన అనుభవాలు అభ్యాసం చేస్తాము. వాటిని ఓర్చే నరాల బిగింపు మనకు స్వాభావికము అయి వాటికి అలవాటు పడతాము. ఇవన్నీ కలిసి మనకు పై చెప్పిన వికారాలను, దౌర్బల్యాలను కలిగిస్తాయి. జపధ్యానాదులు, వివేక వైరాగ్యాదులు సాధించలేని దుర్బలను చేస్తాయి. శాంతి ఆనందాలు వాటిని సాధించడంపై ఆధారపడతాయి. అది జీవిత సమస్య. ఈ విషయాన్ని మన పూర్వ ఋషులు గుర్తించి తిరిగి శరీరగత కండరాల్లో స్థిరపడిపోయిన వికారభూయిష్టమైన బిగింపులను సడలించేందుకు అవగాహనతో తగిన వ్యాయామాలు ఏర్పరిచారు. ఈ సత్యాన్నే నేడు పాశ్చాత్య శరీర శాస్త్రజ్ఞులు గుర్తిస్తున్నారు. విల్హెల్మ్ రీచ్, డాక్టర్ లోవెన్ వంటి వారు ప్రయోగాత్మకంగా ఈ విషయాన్ని నిరూపించి ఎన్నో మానసిక వ్యాధులను అట్టి వ్యాయామాల ద్వారా నివారిస్తున్నారు. అట్టి చికిత్సా విధానాలను వెజిటోథెరపీ, బయో ఎనర్జీ థెరపీ అని వ్యవహరిస్తారు. ఈ సత్యాన్ని గుర్తించారు కనుకనే విదేశాలలో యోగ విద్య అనూహ్యమైనంతగా ప్రఖ్యాతి గడించి మన దేశం నుండి విచ్చేసిన యోగులకు ఆ దేశాల వారు బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నాయి. ఈ సత్యాలను గుర్తించని మన మేధావులు గుడ్డిగా ఇట్టి ఆధ్యాత్మ విద్య అనబడి యోగాన్ని గూర్చి, యోగులు గూర్చి వెర్రి విమర్శలు చేసి దానికి ఎంతో కీడు చేస్తూ సమాజాన్ని సంస్కరించాము అనుకుంటున్నారు. యోగ విద్యను అమలులోకి తెచ్చే హిందూ, బౌద్ధ, జైన్, తావో మతాలను పాశ్చాత్యులు ఎంతగానో ఇందుకే ఆదరిస్తున్నారు. తాము గుడ్డిగా విశ్వసించి వల్లించే భౌతికవాదం ఎక్కడ తలకిందు అవుతుందోనన్న భయంతో మన మేధావులు వాటిని విమర్శించి ప్రజల కళ్ళను మూస్తున్నారు. వారే ప్రబలమైన మూఢనమ్మకాలకు గురై జనాన్ని గురి చేస్తున్నారు. పైన చెప్పిన రీతిన శరీరంలో కొన్ని కృత్రిమంగా బిగింపుల వలన శ్వాస, ప్రాణచలనము స్థిరపడడం వలన మనస్సు వికారాలకు గురి అవుతుంది. శారీరక, మానసిక
అస్తవ్యస్తం వ్యక్తులలో స్థిరపడడం వలన వారి శారీరక మానసిక క్రియలన్నీ ప్రకృతి సిద్ధంగా పనిచేయ చాలవు. శరీరంలో అన్ని క్రియలలాగానే లైంగిక సంభోగం కూడా నిర్దుష్టంగా జరగదు. వీర్య నిగ్రహము సరిగ్గా జరగదు. స్త్రీ పురుషులకు సంభోగం వలన కలగవలసిన భావప్రాప్తి కలగదు కనుక తృప్తి కలగదు. ఇట్టి అసంతృప్తి విషయసుఖాలను చింతించేలాగా చాపల్యాలకు గురయ్యేలాగా చేసి ఎంత అభ్యసించినా ఇంద్రియ మనోనిగ్రహ రూపమైన వైరాగ్యం దృఢపడదు. వికృతమైన అశ్లీల సాహిత్యాన్ని కళను ప్రత్యక్షంగానో రహస్యంగానో వాంఛించేలాగును మనుషులను తయారు చేస్తోంది. ఇంతటికీ కారణమైన అస్తవ్యస్తాన్ని గుర్తించిన గుడ్డి లైంగిక శాస్త్ర నిపుణులు వైద్యులు పనికిమాలిన నకిలీ లైంగిక శాస్త్ర గ్రంథాలను రచించి నిరర్ధకమైన మందులను అమ్ముకొని లాభపడుతూ ఉంటారు. ప్రకృతిలో మరి ప్రాణికి లేని ఈ సమస్య మానవులకే ఎందుకు రావాలి? అది తెలియని మన గుడ్డి ప్రగతివాదులు నకిలీ శాస్త్రవేత్తలు మన మూఢాచారాల వలన విశ్వాసాల వలన ఇలాంటి దుస్థితి ఏర్పడిందని చెప్పి తమను మనను మోసపుచ్చుతున్నారు. ఈ వివరం నేను రచించిన లైంగిక జీవనం అన్న గ్రంథంలో చూడవచ్చు. ఇలా మనలో బాల్యం నుండి స్థిరపడిన కృత్రిమమైన అస్తవ్యస్తాన్ని తొలగించి మరలా సహజమైన స్వస్థతను చేకూర్చడానికి ఇంతటి పరిజ్ఞానం కల ఋషులు ఆసనాలను, సూర్య నమస్కారాలను, కరాటే, కుంగ్ఫు వంటి వ్యాయామాలను ఏర్పరిచిన ప్రాణాయామాన్ని రూపొందించారు. ఇది తెలియక మన దేశంలో కూడా పేరు మోసిన గురువులు, స్వాములు ఆధునికంగా నూతనంగా కనిపించి జనులకు మోక్షానికి అడ్డదారి చూపిస్తామని ప్రలోభపెట్టి శిష్యద్రవ్య సంచయనం చేయగోరి మన పూర్వులు వ్యర్థంగా అట్టి వ్యాయామాల పేరిట కృత్రిమమైన భంగిమలను, అసహజమైన శ్వాస ప్రక్రియలను ప్రచారం చేశారని బొబ్బలు పెడుతున్నారు. వీరికి శారీరక శాస్త్రం తెలియదు, మానసత్వ శాస్త్రము తెలియదు, జీవన కళ తెలియదు. వారికి తెలియకనే వారు అంధులైన ప్రగతివాదులు, భౌతికవాదులు చేస్తున్నట్లు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. నిర్విరామంగా సేవా కార్యక్రమాలలో భక్తులు నిమగ్నమైతే వికారాలు తొలగి శాంతి సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని వీరు భ్రమపడుతున్నారు. శారీరక మానసిక ప్రాణస్థాయిల్లో స్థిరపడిన అస్తవ్యస్తాలను సరిదిద్దకుండా కేవలం తత్ఫలితాలైన వికారాలను పక్కకు నెట్టివేస్తే అవి క్షాళన కావు సరికదా. మనస్సులో మన ప్రత్యక్ష ప్రజ్ఞకు అందని లోతులకు నెట్టబడి ఎప్పుడో ఒకప్పుడు బద్దలవడమో లేక శారీరక మానసిక స్వస్థత అర్థం కాని రీతిన తారుమారు చేయడమో జరిగి తీరుతుందని నేటి మనస్తత్వ శాస్త్రం ప్రయోగాత్మకంగా నిరూపిస్తోంది. ఇట్టి ఆధునిక గురువులు చెప్పినదే నిజమైన మన ప్రాచీన ఋషులు అట్టి క్రమశిక్షణ విధించేవారు కాదు. వారు చెప్పింది మనకు అర్థమయ్యే లోపల విశ్వసించి వారు చెప్పింది పాటించడమే శ్రేయస్కరం. యోగాసనాలు, ప్రాణాయామం మన ప్రాచీనులు చెప్పినట్లు ఆచరించగలిగితే వికారాలు వాటంతట అవే పోతాయి. కానీ ఇది ఎవరికో గాని సాధ్యపడదు. ఈ సంగతి గుర్తించి ఆ రెండూ కలిసి ఒకే ప్రక్రియగా సామాన్యులకు చాలినంతగా జరిగేలాగా కరాటే, కుంగ్ఫు విద్యలను తరువాతి యోగులు రూపొందించారు. ఈ విద్యలు అందరూ అభ్యసించే యోగ్యమైనవి. ఇవి కొంతైనా అభ్యసించక శారీరక మానసిక మాంద్యరూపమైన అశక్తతను అతిక్రమించి సాధన సక్రమంగా చేయ సాధ్యం కాదు. ధర్మరక్షణ సాధ్యం కాదు. అంటే ఏ శాంతి ఆనందాలను ఆశించి మనం జీవిస్తున్నామో, జీవితాంతం ఎంతో కృషి చేస్తున్నామో అది లభ్యం కాక వ్యర్థ శ్రామికులుగా చనిపోతాము. వీటిని అభ్యసిస్తే శారీరక స్వస్థత చేకూరి దాంపత్యం అత్యంత తృప్తిదాయకంగా జరిగి మనోవికారాల ఆవశ్యకత ఉండదు. అప్పుడు ధ్యానంలో ఏకాగ్రత కోసం అట్టే శ్రమించనవసరం లేదు. ధ్యానానికి కూర్చునే ముందు తగు మాత్రంగా వ్యాయామం చేసి శ్వాస స్థిరపడగానే కూర్చుని చేస్తే ఇది ఎంత వాస్తవమో అందరికీ తెలుస్తుంది. అట్టి క్రమశిక్షణను మన బిడ్డలకు అభ్యసింపచేస్తే వారు అశ్లీలమైన సాహిత్యం కోసం, సినిమాల కోసం పరిగెడరు. స్వస్థమైన వారి మనస్సులకు అవి ఎంత జుగుప్సాకరమో తెలుస్తుంది. అయితే ధర్మబోధ చేయకనే శారీరకమైన తర్ఫీదునిస్తే కొన్ని వికారాలు వారిలో మిగిలిన వారి శారీరక దారుఢ్యం పాశవికంగా మారి రాక్షసులు బలంలాగా ధర్మ వినాశనానికి హేతు అవుతుంది. బాల్యం నుండి శారీరకంగా స్థిరపడే
బిగింపులన్నీ మానసిక స్థితుల వలన కలిగినవే కనుక మనస్సును కూడా సంస్కరించాలి. అందుకు ధర్మబోధ ధ్యానాదులను బాల్యం నుండే అభ్యసింపచేయాలి. ఇట్టి క్రమబద్ధమైన ప్రాథమిక జీవిత దశనే బ్రహ్మచర్యం అన్నారు పెద్దలు. ఉపనయనం అనే ఆధ్యాత్మిక ఉపదేశం, వేదాధ్యయనం, గురు శుశ్రూష వంటి ధర్మ ప్రబోధం, ఆసనాది శారీరక సంస్కరణ యువకులలో కృత్రిమ బిగింపులు స్థిరపడని బాల్యంలో ఆరంభిస్తే వారి గృహస్థ జీవితాలు నిర్దుష్టంగా, తృప్తిగా, ధర్మబద్ధంగా కొనసాగుతాయి. మన జీవితాలలో వలె వారి జీవితాల్లో కాలం వృధా కాదు. అట్టి యువతరాన్ని కలిగిన దేశం సర్వతోముఖమైన ప్రగతి సాధిస్తుంది. ఎట్టి విప్లవాలు అక్కడ అవసరం రావు. ఇంత తెలిసి నిష్క్రియులుగా కూర్చుని ఆధ్యాత్మికతను వల్లించేవారు స్వార్థపరులైన వంచకులే. ఇట్టి నిర్దుష్టమైన శారీరక మానసిక స్వస్థత చెందిన వారి జీవితమే కర్మయోగం. అదే సాయి చెప్పిన చేసి చూపిన ఉత్తమ జీవన కళ. ఇప్పటికీ సాయి చెప్పిన 4 సూక్తులు వ్యక్తికి శాంతి ఆనందాలను, సమాజానికి శ్రేయస్సును ప్రసాదించే వేదవాక్యాలే కానీ నిస్సంతోషకరమైన జీవన సూత్రాలు కావు. అయితే సాయికి ఇంత శారీరక మనస్తత్వ శాస్త్ర ప్రావీణ్యం ఉన్నదా అన్న సందేహం కలగవచ్చు. ఆయన ధౌతి ఖండయోగము సాధించిన యోగి అని, వైద్య రహస్యాలను ఎరిగిన సిద్ధహస్తుడని, ఆధ్యాత్మ విద్య పారంగతుడైన నిరంతర ధ్యానయోగి అని వారి చరిత్ర చూస్తే తెలియడం లేదా? ఆయన కాకుంటే దానిని ఎవరు చెప్పగలరు? ఈ 4 సూక్తులు 4 పురుషార్థాలను ప్రసాదించగల 4 వేదాలుగా, 4 మహావాక్యాలుగా చెప్పవచ్చు. ఇదంతా ఎవరు చేయగలరు అనిపించకూడదు. సరిగ్గా ఆలోచిస్తే ఇదంతా ఆచరించుకుంటే మనము, మన బిడ్డలు, సమాజము శతాబ్దాల యుగాలు తరబడి ఎంత వ్యర్థంగా ఇన్ని ప్రయాసలు పడ్డామో యోచిస్తే ఈ యత్నమంతా ఒక్క గంతుతో దుఃఖవలయంలో నుంచి బయటకు దుముకడం అన్నది అర్థం కాగలదు. ఇట్టి సర్వతోముఖమైన జీవితమే జీవితం అంటే. ఎంతో సౌమ్యుడని మనం తలచే యేసుక్రీస్తు కూడా యూదులు దేవాలయాలను, దుకాణాలను మార్చి ప్రజలను మూఢాచారాలలో ముంచి వాస్తవమైన శ్రేయో మార్గాన్ని మరుగుపరిచిన యూదులను కొరడాలతో కొట్టి వారి దుష్టవాణిజ్య వస్తువులను నిర్భయంగా బయటపారేసి యూదు సింహమన్న పేరు గడించారు. అలా కాని జీవితం జీవస్మరణే. ఈ భావం స్ఫురించేలాగానే శ్రీకృష్ణుడు సంకుచితమైన కౌరవుల గురించి అర్జునుడితో వీరంతా ఎప్పుడో నా చేత హతులయ్యారు అన్నాడు. కారణం వారిలో కండపుష్టి ఉంది గాని ధర్మచింత, ధార్మిక జీవితం లోపించాయి. అలాగే క్రీస్తు ఒక శిష్యుని తనకు జీవితం అర్పించమని పిలుస్తారు. అతడు సంకుచిత జీవిత బంధాలలో తగులుకొని మావాడు ఒకడు చనిపోయాడు, వానిని ఖననం చేసి వస్తాను అంటాడు. అప్పుడు యేసు ఆ చచ్చినవారు చచ్చినవాడిని ఖననం చేస్తారులే, నీవు సర్వం విడిచి వచ్చేయ్ అన్నారు. ఇస్లాం మతంలో నమాజులు చేసేటప్పుడు రోజుకు 5 సార్లు వివిధ శారీరక భంగిమలు చేయడం కూడా ఒక వంక హృదయాన్ని సర్వగతమైన ఆత్మచైతన్యమైన దైవాన్ని గుర్తించే స్థితిలో నుంచుతూ, మరొక వంక శరీరాన్ని తగురీతిన సంస్కరించడం కోసమే. ఇలాంటి యజ్ఞదాన తపఃకర్మలతో నిండిన జీవితమే యజ్ఞము. అది పైన చెప్పిన నిష్కామ కర్మ ధర్మసూత్రాలతో ఉజ్జీవితం చేయబడి ఉంటుంది. అట్టివాడు తిండి తిన్నాడంటే అది అతడి కొరకే కాదు, సకల జీవుల శ్రేయస్సు కొరకు కృషి చేసేందుకు అవసరమైన ఇంధనం, హవిస్సు. అట్టివాడు నిరంతరం తన భావాలలో, మాటలలో, చేతల్లో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని చేత తనలోని సాటివారిలోని వికారాలను దగ్ధం చేసి ప్రతి వారి మనోదేహాలను భగవద్విభూతిగా మార్చే జ్ఞానాగ్ని స్వరూపుడుగా, యజ్ఞ పురుషుడుగా. ఇలా కాక తన కోసం మాత్రమే తినేవాడు, ప్రకృతి యజ్ఞం నుండి తనకు కావలసిన వాటిని అపహరించి తిరిగి మేలు చేయని దొంగ. అతడు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఏం ప్రయోజనం? అందుకే భగవద్గీత అంటుంది, యజ్ఞ శిష్ట సనస్సన్నంతో ముచ్చంతి సర్వకల్పిషై తే త్వఘం భుజ్యతే పాపాయే పచంత్యాత్మ కారణాత్. భగవదర్పణ బుద్ధితో సిద్ధం చేసి నివేదింపగా మిగిలిన పదార్థమును భుజించువాడు
సమస్త పాపముల నుండి విడువడును. అట్లుగాక ఎవడు తన కొరకు మాత్రమే భుజించునో వాడు పాపమునే తినినవాడు అగును. ఈ శ్లోకానికి ఇట్టి వ్యాఖ్యానం తగదని తలచేవారు కృష్ణార్జునుల జీవితాచరణను, గీతలోని యజ్ఞతత్వ వివరణను, పురుష సూక్త రహస్యం అన్న గ్రంథాన్ని, మతం ఎందుకు అన్న గ్రంథాన్ని చూస్తే గాని సందేహం తీరదు. ఆహార పదార్థాన్ని సిద్ధం చేసుకోవడం అంటే యావజ్జీవిత విధానము అందులో ఇమిడి ఉంటుందని కొంచెం తెలుస్తోంది. వాడు ఎంత నిజాయితీతో ధర్మసూత్రాన్ని, కర్మయోగాన్ని అనుష్ఠించి దానిని సంపాదించాడోనని అర్థం. తిరిగి దానిని తిని అతని జీవితాన్ని ఎలా వినియోగిస్తాడోనన్నది అర్థం. అలా కాకుంటే కర్మలన్నీ జీవితమంతా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా గడిపి వాచ మాత్రం భగవంతునికి నివేదించడం ఎప్పుడైనా చేయగలడు. తనను, పరులను, సాధ్యమైతే దైవాన్ని వంచడానికి. అందుకే ఒక విధమైన వర్ణ వ్యవస్థను పాటించని యూదులు దేశంలో అగ్రవర్ణస్థుడైన యేసు తక్కిన వారితో కలిసి భుజిస్తుండగా చూచిన సహవర్ణస్థులు నిందిస్తారు. అప్పుడు ఆయన అంటారు, మన లోపలికి వెళ్ళేది కాదు, మనను అపవిత్రం చేసేది మనలోంచి ప్రకటం అయ్యేది మన ఆచరణ, దానిని ప్రేరేపించే మన బుద్ధి, మన వాక్కు. ఉత్తమ జీవిత విధానం ఇంత శ్రమ అనిపించబట్టే కొన్ని వేల మందిలో ఒక్కడు పరిపూర్ణత కోసం యత్నిస్తాడు. అట్టి వారిలో సిద్ధిని బడసేది ఏ ఒక్కడో అని కృష్ణుడు గీతలో చెబుతాడు. అలాంటి యత్నం చేసేవాడే ధీరుడు అని శృతి చెబుతోంది. ధీ అంటే వివేకము, అది గలవాడు ధీరుడు. వివేకికి అనంతమైన జన్మ పరంపరలో ద్వంద్వాలనే తిరగలి రాళ్ల మధ్య నలిగిపోవడం కంటే 1-2 జన్మల ఇట్టి తీవ్ర కృషితో దుఃఖాన్ని శాశ్వతంగా అతిక్రమించడం సులువని తెలుసుకుంటాడు. బుద్ధిహీనుడు ఇది కష్టమని ఎంచి యత్నించక ఘోర దుఃఖసాగరంలో శాశ్వతంగా మగ్గుతాడు. దమ్మిడి లాభానికి ఏగాని క్షవరం అన్నట్లుంది అవివేకి బ్రతుకు. అట్టి జీవులను అవివేక సుషిప్తిలోంచి మేల్కొలిపి శ్రేయో మార్గానికి లాగయత్నించడమే ధర్మ సూక్ష్మం ఎరిగిన సర్వభూత హితేతరుడు చేసే క్రియ. ఇది కాయికము, వాచికము కూడా. కాయిక కర్మను పైన చెప్పిన దానిని బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు కనుక వాచిక కర్మను గురించి చెబుతాను. ధర్మాన్ని ఎరిగినవాడు సాటి వారికి ధర్మాన్ని ఎరిగించి వారి నందు ప్రేరేపించాలి. ఇట్టి ధర్మదృష్టి లోపించడమే కౌరవులలోని లోపం. అది కలిగి ఉండడంలోనే పాండవుల ఆధిక్యత. మహాయోధుడైన ధర్మరాజు, భీష్ముడు గొప్ప ధర్మవేత్తలు. జనకుడు, రాముడు ధర్మవేత్తలు. నేటి ప్రపంచంలో లెనిన్, మావోలు బహుముఖమైన ధర్మాన్ని కొంతైనా అనుష్ఠించారు గనుకనే వారి సిద్ధాంతాలు నానాటికి బలపడుతున్నాయి. అయితే ఆధ్యాత్మ ధర్మ సూక్ష్మం ఎరుగనందువలన వారు చెప్పేది సంపూర్ణమైన శ్రేయస్సు ని ఇవ్వజాలదని చరిత్ర నిరూపిస్తోంది. అంతకు మించిన శ్రేయో మార్గము కనిపించగా జనులు వాటి వైపుకు సుముఖులవుతున్నారు. రానున్న కాలంలో ఆ సిద్ధాంతాల నాయకులు ఈ విషయాన్ని గుర్తించి ఆధ్యాత్మిక ధర్మసూత్రాన్ని తప్పక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రవేశపెడతారని నా నమ్మకం. అలా కాకుంటే అట్టి ఉత్తమ ధర్మజీవన విధానాన్ని తెలిపే మరొక సిద్ధాంతానికి ఇది తల ఒగ్గి తీరుతుందని నా విశ్వాసం. అట్టి ధర్మాన్ని రాముడు, కృష్ణుడు, సాయి వంటి మహనీయులు చెప్పారు కనుక అది తప్పక ఉత్తమోత్తమైనది. అది శాశ్వతమని గుర్తించక మానవాళికి తప్పదు. దాని నుండి అర్థం చేసుకొని యథాశక్తి ప్రవర్తింపచేయడంలో మన జీవితాలను యజ్ఞమయం చేసుకోవడమే మన కర్తవ్యం, మన తరింపు. అలా చేయడం వాగ్యజ్ఞం. అందుకే మన ప్రాచీనులు స్వాధ్యాయ ప్రవచనేచ అని పరమధర్మాన్ని చెప్పారు. అంటే మనం తెలుసుకోవడానికి, హృదయగతం చేసుకోవడానికి అట్టి ధర్మాన్ని తెలిపే గ్రంథాలను చదువుకోవాలి మరలా. అంతేగాక మనం తెలుసుకున్న దానిని సాటి వారికి, ఎవరికి చెప్పదగిన రీతిన వారికి చెప్పాలి. అలా చెప్పడంలో మన అవగాహన కూడా మరింత నిశితమవుతుంది. ఈ రెండూ చేయని సోమరి ధర్మానికి చేటు కలిగించే వారిలో ప్రథముడు.
వాడు తినేది గీత చెప్పినట్లు పాపమే. సాటి పాపులంతా వాడి వలన ఏర్పడిన వారే. ఇట్టి యత్నానికి స్థూలంగా ఒక పథకాన్ని సూచిస్తాను. అదే సత్సంగం. అందులో పైనిచ్చిన ధర్మ వివరణలను సమిష్టిగా అధ్యయనం చేసి చర్చించుకొని 10 మందికి చెప్పగల సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందడం అందరి కర్తవ్యం. దేశంలో పలుతావుల అట్టివారు ఏర్పడితే అనతి కాలంలో దేశము, మానవ జాతి యావత్తు రామరాజ్యం అవడంలో సందేహం లేదు. అయితే కొందరికి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడానికి బిడియం, సిగ్గు పడతారు. అది ఎంత అసహజమో వారికి తెలియదు. వాక్కు మానవునికి ప్రకృతి ఇచ్చిన సామర్థ్యం. దాని ద్వారా హృదయాల మధ్య కవటాలు తెరుచుకుంటాయి. మనిషికి అందుకే కబుర్లు చెప్పుకోవడం సహజంగా సంతోషకరం. అలా కాని వారిలో అసహజమైన బలహీనత తావు చేసుకున్నది అన్నమాట. ముందు పుటల్లో తెలిపిన కృత్రిమమైన బిగింపు మనస్సులో స్థిరపడింది అన్నమాట. దానిని విడవకుండా వారు ఏమీ సాధించలేరు. ఇదంతా చదివి భీతి చెందిన కొందరు, ఎందరో మహనీయులు, శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వంటి వారు ఇవేవీ చెయ్యకుండానే ఆత్మసాక్షాత్కారం పొందారు కదా అంటారు. మరలా పోనీ మీరు అలాగే చేయండి చూద్దాం అంటారు. అంటే మనం వారంతటి వాళ్ళం కాలేదు కదా అంటారు. వారంతటి వారు ఇలా చేస్తే అయ్యారు. మన నుండి ఆత్మశక్తిని మరుగుపరిచే దోషాలలో మొదటిది మలదోషమని, అంటే రాగద్వేష స్వార్థాది మలాలేనని, అవి నిష్కామకర్మ ద్వారా తప్ప తొలగవని, అటు తర్వాత గాని సాధకుడు మనోచాంచల్య రూపమైన విక్షేపదోష నివారకమైన ఉపాసన, నిశ్చలమైన ఇష్టదేవతా ధ్యానము చేయజాలరని మన ఋషులు చెప్పారు. పై మహనీయులందరూ గత జన్మలలో అలా చేసి అట్టి మలవిక్షేప దోషాలను అంతమొందించిన వారే కనుక ఈ జన్మలో అంతటి ధ్యానాదులను అభ్యసించి కృతకృత్యులయ్యారని అర్థం చేసుకోవాలి. అలా చేయనందువల్లనే ఎన్ని లక్షల మంది వారిని దర్శించి వారి బోధనలు విన్నా ఏ కొద్దిమందో తప్ప ఎట్టి ఉత్తమ స్థితులను సాధించలేకున్నారు. అందుకే సాయి తాము ఒక జన్మలో రగ్గులు నేశానని, మరొక జన్మలో సిపాయినని చెప్పారు. ఇలా సర్వతోముఖమైన ధర్మాచరణను, స్వార్థపూరితమైన ప్రయోజనాలను ఆశించక నిష్కామ కర్మ యోగాన్ని బ్రహ్మచర్య గృహస్థ ఆశ్రమాలలో గడిపి మల విక్షేప దోషాలను అతిక్రమిస్తేనే వారి అంతరంగాలు వానప్రస్థం, సన్యాసాశ్రమాలకు, తద్వారా అవరదోష భంగానికి యత్నించ నర్హులు కాలేరు. ఇది ఋషివాక్యం, నిత్య సత్యం. ఇది మొదటి అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః.